అంతటి ఉన్నతమైన పదవిని అంటే అది క్యాబినెట్ హోదా ఉన్న పదవిని ఆ రోజు వాజ్పేయి సర్కార్లో మీకు ఎందుకు ఇచ్చారు? దక్షిణాది రాష్ట్రాలకు వెళ్ళి నేను మెంబర్ అయ్యాను. ఉత్తరాది రాష్ట్ర 5గురే మెంబర్ ఉంటారు, దాంట్లో ఓ చైర్మన్. ఇట్లా ఈ ఏరియాకి వెళ్ళి తీసుకుని సౌత్కి వెళ్ళినాను. మీరు చైర్మన్ కదా, మెంబర్గా పనిచేశారు? మెంబర్, జాతీయ కమిషన్ సభ్యులు. జాతీయ కమిషన్ సభ్యులుగా పనిచేశారు మీరు. అంటే దక్షిణాది నుంచి మీరు సభ్యులుగా వెళ్ళారనమాట. నేను నేషనల్ సెక్రటరీ కూడా చేసి ఉంటే. ఓకే, జాతీయ పార్టీ కార్యదర్శిగా కూడా పనిచేశారు మీరు. మీకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారితో మీకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, మంచి ఫ్రెండ్షిప్ ఉంది అంటుంటారు. ఎలా అసలు ఆయనకు మీకు ఎక్కడ కలిసి పనిచేశారు మీరు పార్టీలో? నేషనల్ లెవెల్లో పని చేస్తున్నప్పుడు ఆయన నేను కార్యదర్శిగా ఉంటుంది. నేషనల్ షెడ్యూల్డ్ కులాల మోర్చా ఏదైతే ఉందో దాంట్లో ఉంటుంది. అప్పుడు టీం వర్క్ చేసి ఉంటుంది. అట్లా సంబంధం, వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, పోరాటం చేయడం, సెమినార్లు కండక్ట్ చేయడం దేశంలో పలు ప్రాంతాల్లో. ఈ అనగారిన కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ విముక్తి కోసం ఇద్దరు కలిసి వెళ్ళే సేమ్ కొలీగ్స్. టీంలో ఆయన సెక్రటరీ, వన్ ఆఫ్ ది సెక్రటరీ, నేను వన్ ఆఫ్ ది సెక్రటరీ ఉంటుంది. అట్లా ఏ దాంట్లో ఉండేవారు? దళిత మోర్చాలోనా? దళిత్ మోర్చా, షెడ్యూల్డ్ కులాల మోర్చా, భారతీయ జనతా పార్టీ. ఓకే, మీరు సెక్రటరీ. అట్లా ఎలా ఉండేది మీ ఫ్రెండ్షిప్? ఎలా ఉండేది? మంచిగా ఉండేది. అనేక సార్లు ఆయన ఇక్కడ వచ్చేది, ఢిల్లీలో ఉండేది. నా క్వార్టర్ పక్కకి ఆయన దగ్గర క్వార్టర్ ఉండే. ఢిల్లీలో బీజేపీ, నేను కమిషన్ మెంబర్ ఉన్నప్పుడు ఆయన రాజ్యసభ మెంబర్ ఉండే. అట్లా సన్నిహితం, వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ఇవన్నీ ఉండే. రామ్నాథ్ కోవింద్ గారితో మీకు మర్చిపోలేని ఏమన్నా అంశాలు ఏమైనా ఉన్నాయా? ఆ రోజుల్లో మీకు గుర్తులు, తీపి గుర్తులు ఏమన్నా రామ్నాథ్ కోవింద్ గారితో? ఆయన ఉద్యమ స్ఫూర్తి, అనగారిన వర్గాల విముక్తి జరగాలనే తపన, రిజర్వేషన్లు అమలు తీరు లోపభీష్టంగా ఉంది, దానికోసం మనం పోరాటం చేయాలనే జిజ్ఞాస ఆయన అంతరంగాల నుండి వచ్చేది. అవన్నీ పరస్పరం మా వ్యూస్ని ఆయన వ్యూస్ని ఎక్స్చేంజ్ చేసుకుని. ఓకే, అంతటి ఇప్పుడు రాష్ట్రపతి అయినా, భారతదేశం మొదటి పౌరులైన అలాంటి రాష్ట్రపతి కోవింద్ గారితో మీకు మర్చిపోలేని సన్నివేశాలు ఏదైనా ఎక్కడైనా కలిసి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా ప్రాంతాన్ని సందర్శించినప్పుడు, చాలా ప్రాంతాల్లో తిరిగాము. అంటే ఎక్కడ తిరిగినా కూడా ఒక అంశం అనేది గుర్తుండిపోతుంది మీకు జీవితంలో. చెప్తున్నా కదా నేను. అదే కోవింద్ గారు లక్నోలో, యూపీ, హిమాచల్ ప్రదేశ్, పలాని సంఘటన సమయంలో నేను కోవింద్ గారు ఇక్కడ కలిసి ఉన్నాము, పలాని సంఘటన సెమినార్ కండక్ట్ చేసేటప్పుడు ఆ వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకునేది మేము. వాటిని ప్రజెంట్ చేసేటందుకు ఒక వేదికను మేము తయారు చేసాం. నాన్ పొలిటికల్గా కూడా, సమాజంలో పార్టీ ఫోరంకి వెళ్ళి కాకుండా సమాజంలో ఉండబడే మిగతా వర్గాలతో కూడా కలిసి మేము ఇది ప్రజల దృష్టికి, ప్రజల్లో ఒక ఏకాభిప్రాయ సాధన రావాలనే ఉద్దేశంతో కలిసి పనిచేయడం. తీపి గుర్తులు అంటే ఇవే, ఇక వేరే ప్రత్యేకమైన తీపి గుర్తులు ఏం లేవంటారు? ఎక్కడైనా కలిసి భోజనం చేయడం కానీ? ఎన్నోసార్లు ఆయన ఇంట్లో మేము తిన్నాం, మేము ఇంట్లో అది పెద్ద ఇది కాదు కదా. వచ్చారు ఎప్పుడైనా మీ ఇంటికైనా? ఎన్నోసార్లు వచ్చిండు. ఎక్కడంటే హైదరాబాద్లో వచ్చిండు. నేను ఎన్నోసార్లు. ఆయన వాళ్ళ స్వగ్రామం ఏది? ఆయన లక్నో. ఓకే, అక్కడికి వెళ్ళారు మీరు చాలాసార్లు. ఓకే, ఆయన రాష్ట్రపతి దేశమంతా తిరిగిన వేశాడు. దేశమంతా, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, జంషెడ్పూర్, గోవాకి, మొత్తం ఆల్రెడీ కంట్రీ మొత్తం తిరిగిన. ఎవరు అనుకోని విధంగా ఒక్కసారిగా రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతిగా ప్రకటించినప్పుడు మీకు ఎలా అనిపించింది? మంచిగా. ఇప్పుడు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి కావడం ఏదైతే ఉందో అది గర్వకారణం. ఈ అనగారిన వర్గాలు ఆయన ఆ దిశగా కూడా అడుగులు వేయాలని మేము ఆకాంక్షించాం. రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ఆయన పైన ఉన్నది. ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత ఒక్కసారైనా కలిసారా ఆయన్ని? కలిసాం, ఎందుకు వెళ్ళలేదు, చాలాసార్లు కలిసాం. బాగానే మాట్లాడారా? మాట్లాడే పెద్ద అలా కాదు, అంటే అప్పట్లో ఒక రాజ్యసభ మెంబరు కావచ్చు, మీతో కార్యదర్శిగా పనిచేసినది, రాష్ట్రపతి కదా ఆయన, హోదా పెరిగింది. ఇప్పటికీ ఏమని పిలుస్తారు మిమ్మల్ని? సాంబమూర్తిజీ అంటాడు. సాంబమూర్తిజీ పూర్తి పేరు పిలుస్తారా? సాంబమూర్తిజీ అని. ఏ క్యా చింతాజీ అంటారా? చింతా మత్ కరో జీ మై హూనా అంటారా? చింతాజీ చింతా మత్ కరో మై హూనా. ఓకే, ఇప్పటికీ మీతో కలిసి పనిచేసిన
కలిసి తిరిగిన కోవిద్ గారు ఈరోజు రాష్ట్రపతి కావడం మీకు చాలా సంతోషకరమైన విషయం అంటారు.